ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మరి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపరుచుకున్నటువంటి మీ అందరికీ ప్రభు పేట మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుడు ప్రశస్తమైన దేవుడు, దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. మరి ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, పూజిస్తున్నాం, దేవునితో సహవాసము కలిగి ఉన్నాం. అయితే దేవుని ప్రియులారా, దేవుడు అంటే మనం మాట్లాడితే ఆయన వినే దేవుడు, మన బాధలు వినే దేవుడు, మన కష్టాలను తీర్చే దేవుడు, మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు అని ఈ ఉదయకాలము నేను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనమా, కొన్ని మాటలు నేను ఇక్కడ ఈరోజు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతా ఉన్నాను. ఏంటి ఆ పర్టిక్యులర్ మాట అంటే, మనము దేవుడి దగ్గరకు వస్తాము, మన గోడు వినిపిస్తాము, మన బాధలు వినిపిస్తాము, మన యొక్క ప్రతిదీ కూడా దేవునితో చెప్పుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మెన్షన్ చేయబడింది, నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఇక్కడ నా స్వరము వినును అని ఒక పర్టిక్యులర్గా దేవుని మాట ఈ యొక్క లేఖనములో కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఒక అంశము ఏంటిది అంటే దేవుని స్వరము. హల్లెలూయా, వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరము గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మనము పక్షుల స్వరాలు వింటుంటాం, మరి ఎనిమల్స్ సౌండ్స్ వింటూ ఉంటాం, మనుషులు మాట్లాడితే వారి స్వరాలు వింటూ ఉంటాం. కానీ దేవుని స్వరము ఎప్పుడైనా మనం విన్నామా? దేవుని స్వరము ఎలాగుంటుంది? దేవుని స్వరము ఏం చేస్తుంది? దేవుని స్వరము ఏ రకంగా మన జీవితాలను మరి ప్రభావితము చేస్తుంది? ఏ రకంగా దేవుని స్వరము మనకు తోడుగా ఉంటుంది? కొన్ని మాటలు నేను ఈరోజు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని స్వరము అనగానే మనకు ఒకటి గుర్తుకు వస్తుంది, జీవము కలిగినటువంటి దేవుడు అని. జీవము కలిగిన దేవుడే, సజీవుడైన వాడు మాత్రమే మాట్లాడుతారు. ఎప్పుడైనా మనము చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి మాట్లాడండి అంటే ఏదైనా మాట్లాడుతుందా? చనిపోయిన బిడ్డల దగ్గరికి వెళ్ళండి, లేకపోతే చనిపోయిన బర్డ్స్ కానీ ఎనిమల్స్ కానీ వాటి దగ్గరికి వెళితే మాట్లాడుతాయా? మాట్లాడలేవు. ప్రాణం ఉన్న వ్యక్తులు మాత్రమే, ప్రాణం ఉన్నది మాత్రమే సౌండ్ చేయగలదు, మాట్లాడగలదు. అదే రకంగా నువ్వు ఆరాధించే దేవుడు జీవము లేని దేవుడు కాదు, కానీ ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఆమేన్. దేవుడు యేసు ఎవరు అంటే ఆయన స్వరమును మనకు వినిపించే దేవుడు. ఆమేన్. ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తాడంట, ఆయన మనతో మాట్లాడుతాడంట. ఒక్కసారి ప్రకటన గ్రంథములో దేవుని మాట ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథములో ఏమని రాయబడి ఉందంటే, నేను తలుపు తట్టుచున్నాను, ఎవరైనాను నా స్వరము వినిన ఎడల వారు నా స్వరము వినిన ఎడల వారు తలుపు తీసిన వెంటనే నేను వారితో మాట్లాడుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడు మనతో మాట్లాడుతారు. ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాటను మనం చూసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో అతడు కూడను భోజనము చేయును. ఆమేన్. ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము ఏమని సెలవిస్తుంది అంటే, దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్. ఆయన స్వరాన్ని వినిపించే దేవుడు.
ఆయన మనతో మాట్లాడుతాడు. నీ వ్యాధిలో మాట్లాడుతాడు, నీ బాధలో మాట్లాడుతాడు, నీకు కష్టము కలిగినప్పుడు మాట్లాడుతాడు, నువ్వు కన్నీళ్లు కారుస్తున్నప్పుడు మాట్లాడుతాడు, నువ్వు ఆనందంగా ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతాడు. మెట్టుకు దేవుని బిడ్డలారా, దేవుని స్వరము మనము వినేటువంటి బిడ్డలము. దేవుని వాక్యము చెప్తా ఉంది, నా గొర్రెలు నా స్వరము వింటాయి. మరి దేవుని స్వరము వినేటువంటి మనము, మరి దేవుని స్వరము ఎలా ఉంటుంది? అసలు దేవుడు మనిషితో చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, మీరు నా స్వరాన్ని వింటారు. నేను తలుపు తట్టుచున్నప్పుడు నా స్వరము విని మీరు తలుపు తీసిన ఎడల నేను మీతో కూడా భోజనము చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడు మనిషిని ఆదరించడానికి, ఓదార్చడానికి, మరి దేవుడు ప్రేమించడానికి దేవుడు తన స్వరాన్ని మనకు వినిపిస్తాడంట. ఆయన గొర్రెలు ఆయన స్వరమును వినును అన్నట్లుగా దేవుడు ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా దేవుడు మనతో ఆయన స్వరాన్ని వినిపించి, ఆయన మాటను వినిపించి మరి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కీర్తన గ్రంథము 29:4 యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలిగినది. హల్లెలూయా. మనుషులు మాట్లాడితే మనకు కొంత సమయంలో రిలీఫ్ అనిపిస్తుంది, విడుదల అనిపిస్తుంది. కానీ దేవుడు మాట్లాడితే మనకు ఎంత నెమ్మదో, ఎంతగా మనకు ఆదరణ కలుగుతుందంటే అంతగా ఆదరణ కలుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనుషుని స్వరము కంటే దేవుని స్వరము మరి ఎంత శ్రేష్టమైనదని దేవుని లేఖనము సెలవిస్తా ఉంది. యెహోవా స్వరము బలమైనది అని దేవుని మాట సెలవిస్తా ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని స్వరము నీలాంటి నాలాంటి మామూలు స్వరము కాదు, కానీ దేవుని స్వరము ఎలాంటిదంటే బలమైనటువంటిది. అది కొండలను పెకిలింపగలిగినంత బలము కలిగినది. అది మరణములో నుండి మృత్యువును లేపగలిగినంత బలమైనటువంటి దేవుని స్వరము. ఎండిపోయిన ఎముకలను సహితము మరలా బ్రతికించగలిగినటువంటి బలమైనటువంటి దేవుని స్వరము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుని స్వరము మామూలు స్వరము కాదు, అది బలమైనది. ఎండిపోయినటువంటి నీ జీవితాన్ని, మోడుబారిపోయినటువంటి నీ జీవితాన్ని, గడ్డుగా ఉన్నటువంటి పరిస్థితులలో దేవుని స్వరము ఒక్కసారి వినబడితే పరిస్థితులన్నీ తారుమారవుతాయి. ఆమేన్. బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 11:43 మనం చూసినట్లయితే అక్కడ ఒక మనిషి కనిపిస్తాడండి. లాజరు అనే ఒక వ్యక్తి చనిపోయి 4 రోజులు సమాధి చేయబడ్డాడు. అయితే అక్కడ దేవుడు ఏమంటాడంటే, లాజరు బయటికి రా అని ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, బిగ్గర స్వరముతో దేవుడు మాట్లాడాడో, లౌడ్ వాయిస్ తోటి దేవుడు లాజరు అని పిలిచిన వెనువెంటనే మరణము సహితము దేవుని స్వరానికి లోబడిపోయింది. ఆమేన్. లాజరుకున్నటువంటి ఆ బంధకాలన్నీ తెగిపోయాయంట. ఈ ఉదయకాలము దేవుని మాటలు వింటున్న నా ప్రియ కుమారుడా, నా కుమార్తె, దేవుని స్వరాన్ని నువ్వు వినగలిగితే, దేవుని స్వరాన్ని నువ్వు ఆస్వాదిస్తే, నీ జీవితంలో కట్టబడి ఉన్నటువంటి ప్రతి బంధకము, మరణముతో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని దేవుడు మార్చగలడు. ఆమేన్. దేవుడు మార్చగలిగినటువంటి బలమైనటువంటి స్వరము ఆయన పరిస్థితులన్నిటినీ తారుమారు చేస్తాడండి. లేనిది ఉన్నట్టుగాను, ఉన్నదాన్ని లేనట్టుగాను మార్చగలిగినటువంటి స్వరము ఏంటిది అంటే బలమైన స్వరము. అది దేవుని స్వరం అండి. లాజరు మరణించాడండి, జీవము లేదు లాజరుకి. కానీ లాజరు అని దేవుని స్వరము ఎప్పుడైతే పలికిందో, జీవము లేనటువంటి లాజర్ అంట జీవ ఆత్మ కలిగిన వ్యక్తిగా బయటికి వచ్చాడు. ఒకసారి యోహాను సువార్త 11:43 ఈ మాట సెలవిస్తా ఉంది. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. ఎలా వచ్చాడంట? చనిపోయిన వాడు సజీవుడుగా ముందుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా.
ఈ ఉదయకాలము దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితములో కూడా మృతతుల్యమైనటువంటి పరిస్థితులు ఎదురైతే, మృతతుల్యము లాంటి ఎండిపోయినటువంటి పరిస్థితులలో మనం ఉన్నట్లయితే దేవుని స్వరము మృతతుల్యమైన దానిని మరలా జీవింపచేసేటువంటి పరిస్థితిలోనికి దేవుడు మారుస్తాడు. దేవుని స్వరము ఎంత బలమైనదంటే మరణములో నుండి జీవములోనికి నిన్ను మార్చేంత బలమైనది. ఆమేన్. దేవుని స్వరము ఎలాంటిదంటే మరణపు స్థితిలో నుండి జీవింపచేయు స్థితిలోనికి మార్చేది దేవుని స్వరము. అంత బలమైన స్వరము. ఎండిపోయిన ఎముకల దగ్గరకు వచ్చి యెహోవా పేరుట మాట్లాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు అని పలకగానే ఎముకలన్నీ నరాలతో మాంసాలతో అతికబడి ఉన్నాయంట. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని స్వరము మన జీవితములో బలమైన కార్యాలు చేస్తుంది. కాబట్టి అది బలమైన స్వరముగా పేర్కొనబడింది. బలహీనమైన నీ స్థితిలో బలమైన స్వరముగా దేవుడు కదలబోతున్నాడు. నీ ప్రతి పరిస్థితి నీకు బలహీనముగానే ఉండవచ్చు, కానీ దేవుని స్వరము నీ జీవితంలోనికి వచ్చినప్పుడు, దేవుని స్వరము నువ్వు వింటున్నప్పుడు అది నిన్ను నీ బలహీనతలలో నుండి బలమైన వ్యక్తిగా నిన్ను మారుస్తుంది. హల్లెలూయా. కీర్తన 29:4 సెలవిచ్చినట్టుగా దేవుని స్వరము ప్రభావము కలిగినది. ఆమేన్. దేవుని స్వరము ఎలాంటిదంటే ప్రభావము కలిగినటువంటి స్వరము. అది ఇతరులను ప్రభావితము చేస్తుంది. దేవుడు మాట్లాడితే ఒకవేళ నీ స్థితి పాపపు స్థితి కావచ్చు, శాపపు స్థితి కావచ్చు, మోడుబారిపోయిన స్థితి కావచ్చు, లేమిలో ఉన్న స్థితి కావచ్చు, అప్పులలో ఉన్న స్థితి కావచ్చు, మరి ఏదైనప్పటికీ దేవుని స్వరము నువ్వు వింటున్నప్పుడు అది నిన్ను ప్రభావితము చెందిస్తుంది. ఇతరులను ప్రభావితము చెందించేది దేవుని స్వరం అండి. మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక చిన్న బాలుడు కనబడతాడు, సమూయేలును దేవుడు 4 సార్లు సమూయేలు సమూయేలు అని పిలిచాడు. సమూయేలు ఉన్న స్టేజ్ చిన్న వయస్సు, ఇంకా జ్ఞానము లేదు, ఇంకా అవగాహన లేనటువంటి కుమారుడిగా ఉన్నాడు సమూయేలు. కానీ ఎప్పుడైతే సమూయేలును దేవుడు పిలిచాడో, సమూయేలు బాలుడుగా ఉన్నాడో, ఆ బాలుని ప్రభావితము చేసి ఇశ్రాయేలు జనాంగానికి ఒక ప్రవక్తగా దేవుడు ప్రభావితము చేశాడండి. ఆమేన్. ఇతరులను ప్రభావితము చేసే అంత ప్రభావము కలిగింది దేవుని స్వరము. నిన్ను ప్రభావితము చేస్తుంది. నీ పాపపు జీవితాన్ని వదులుకోమని దేవుని స్వరం నిన్ను ప్రభావితం చేస్తుంది. నీ స్థితిని మార్చుకోమని దేవుడు చెప్తాడు. దేవుని స్వరము నీ అక్కర్లన్నిటినీ ప్రభావితము చెందిస్తుంది. నువ్వు ఏ పరిస్థితులలో ఇక్కడ ఉన్నావో ఆ ప్రతి పరిస్థితిలో నుంచి నిన్ను మార్పు చెందించేదిగా. నువ్వు ఉన్న స్థానంలో ఉండవు, కానీ దేవుని స్వరము విన్నప్పుడు నువ్వు ప్రభావము చెందుతావు. పాపపు జీవితము నీలో ఉన్నట్లయితే పాపి పరిశుద్ధుడిగా మార్చబడతాడు. ఆమేన్. ప్రభావం అంటే ఏంటిదంటే ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చడము, ఒక రోగి ఆరోగ్యంగా మార్చబడము, ఒక దరిద్రతలో ఉన్న వ్యక్తి ఆశీర్వాదములోనికి మార్చబడము, శాపములో నుండి ఆశీర్వాదము జీవములోనికి మార్చబడ్డం. దేవుని బిడ్డలారా, ప్రభావం. దేవుడు మనతో మాట్లాడితే మన జీవితాలు ప్రభావము చెందుతాయి. అందుకే దేవుని స్వరము బలమైనది, ప్రభావము కలిగినది. దేవుని స్వరము మెల్లనైన స్వరము. ఆమేన్. మనము బలమైన స్వరముగా మనం దేవుని స్వరాన్ని చూస్తున్నాము, ప్రభావితము చెందించే స్వరముగా దేవుని స్వరాన్ని చూస్తున్నాము. ఇక 3వది మెల్లనైన స్వరము. దేవుని బిడ్డలారా, 1 రాజులు 19:12 ఒక భక్తుడు కనబడతాడు. చూద్దాం ఒకసారి. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపు యందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఆమేన్. మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. దేవుని బిడ్డలారా, దేవుని స్వరము ఎలాంటిది అంటే నిమ్మలముగా మెల్లగా మాట్లాడే స్వరము. స్టిల్ స్మాల్ వాయిస్. హల్లెలూయా. చిన్నగా మెల్లనైన స్వరముతో
దేవుడు మాట్లాడుతాడు. అవును బిడ్డలారా, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, కుమిలిపోతున్నప్పుడు, రోధిస్తున్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, చింతిస్తున్నప్పుడు, ఒంటరిగా ఉంటున్నప్పుడు, విడిచిపెట్టబడుతున్న సమయంలో, ఎవరు లేని అనాథగా ఉంటున్న సమయంలో దేవుడు బలమైన స్వరముగా రాడు కానీ, ప్రభావము చెందించే స్వరముగా రాడు కానీ, నీ దగ్గరికి ఎలా వస్తాడంటే, ఎలా మాట్లాడుతాడంటే, ఒక చిన్నటి మెల్లనైన స్వరముతో, లేతనైన చిన్న చిగురాకు లాంటి చిన్న స్వరముతో, నా కుమారుడా, నా కుమార్తె, ఆదరించే స్వరముతో దేవుడు మాట్లాడతాడండి. మన అక్కర్లలో మనల్ని ఓదార్చే స్వరముగా, మనల్ని ప్రేమించే వ్యక్తిగా, మనల్ని ఆదుకునే వ్యక్తిగా ఒక మెల్లని స్వరముతో దేవుడు మాట్లాడుతాడు. హల్లెలూయా. ఆ చిన్నటి మెల్లటి స్వరమే నిన్ను దేవుని కుమారుడిగా, కుమార్తెగా, ఆయన ప్రియురాలిగా, ప్రియుడిగా, ఆయన యొక్క సొంత బిడ్డగా దేవుడు నిన్ను మార్చుకోవడానికి దేవుడు మెల్లని స్వరముతో మాట్లాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎవరు నా స్వరము వింటారో, ఎవరు నా తలుపు తట్టుతారో, నేను వారి యొద్దకు వస్తానంటున్నాడు. దేవుని స్వరము, ఆయనతో సహవాసము చేయడానికి, ఆయనతో సంబంధములో కలిసి ఉండడానికి దేవుని స్వరము మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎవరో నువ్వు ఎరిగి ఉండాలి, ఆయన స్వరము ఎలాంటిదో నువ్వు ఎరిగి ఉండాలి. ఆ స్వరము నిన్ను ఏ రకంగా ఆదరిస్తుంది, ఏ రకంగా నీ కష్టములో, నీ నష్టములో నిన్ను బలపరుస్తుంది. ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఎరికో గోడ లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, అపవాది నిన్ను తరుముచూ ఉన్నప్పుడు ఒక బలమైన స్వరముగా దేవుడు నీతో మాట్లాడుతాడు. ఇతరులను నిన్ను ప్రభావితము చేసేటువంటి వ్యక్తిగా, నీ పరిస్థితులను తారుమారు చేసేటువంటి వ్యక్తిగా నీతో సహవాసము చేసి ఆయన ప్రియుడు, ప్రియురాలు అనిపించుకునేటువంటి మెల్లని స్వరముతో దేవుడు మాట్లాడుతాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సంగమ, దేవుని జనమ, దేవుని స్వరాన్ని మనం ప్రతినిత్యం వినాలి. ఆ బలమైన స్వరాన్ని, ఆ మెల్లనైన స్వరాన్ని, ఆ యొక్క ప్రభావము చెందించేటువంటి స్వరాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే, నువ్వు వింటున్నట్లయితే నీ జీవితాలు మార్చబడతాయి, నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితము మారుతుంది. నీ ప్రతి పరిస్థితిలో దేవుడు అనువనుగున నీకు డైరెక్షన్ ఇస్తాడు. అందుకు దేవుడు అంటాడు, నువ్వు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినప్పుడు దీనిలో నుంచి వెల్లుడి అని వెనక నుండి ఒక శబ్దము వినబడుతుంది, ఒక స్వరము వినబడుతుంది. నీకు డైరెక్షన్ ఇచ్చే ఒక స్వరముగా దేవుని స్వరము నీకు వినబడుతుంది. దేవుని బిడ్డ, నువ్వు పడిపోకుండానట్లుగా, నువ్వు కింద నేల మీద కుప్పకూలకుండా ఉండినట్లుగా నిన్ను పైకి ఎత్తించే స్వరము యెహోవా స్వరము. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని స్వరాన్ని మనం వినడానికి ఇష్టపడాలి. దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవునితో మనము అన్యోన్యమైనటువంటి సంబంధము కలిగి ఉన్నప్పుడు ఆ బలమైన స్వరము, ఆ ప్రభావితము చెందించే స్వరము, అది నీతో మాట్లాడే మెల్లనైనటువంటి ఆ స్వరము, నీకు ఆలోచన చెప్పి నిన్ను నడిపించే ఆ స్వరము దేవుని స్వరము, దేవుని మాట, దేవుని వాయిస్ని మనం ఎప్పుడైతే మనం వింటామో మన జీవితాలు మారుతాయి. లాజరు, మృతుడైనటువంటి లాజరు జీవింప చేసినటువంటి వ్యక్తిగా ఎలాగూ మార్చబడ్డాయి. ఎండిపోయిన స్థితి మరలా చిగురించినట్టుగా, మరలా బ్రతికినట్టుగా మన బ్రతుకులను దేవుడు మాత్రమే మార్చగలడు. ఎండిపోయిన ఈ జీవితాలను, బాగలేనటువంటి ప్రతి పరిస్థితిని దేవుడు మాత్రమే ఆయన స్వరము ద్వారా దేవుడు మనల్ని మార్చేస్తాడు. కాబట్టి ఆ దేవుని స్వరాన్ని నిత్యము నీవు వినుటకు సిద్ధపడి ఉందువుగాక, ఆ స్వరాన్ని నీవు నిత్యము కలిగి ఉందువుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని బలమైన స్వరాన్ని మనం వినడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. నమ్మకమైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. పరిశుద్ధుడ దేవా, నీ స్వరము గురించి మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు. మెల్లనైన స్వరము, చల్లనైన స్వరము, ప్రభావము కలిగినటువంటి స్వరము అయ్యా, ప్రభావితము చెందించే బలమైనటువంటి స్వరం. ఈరోజు మేము ఆ స్వరాన్ని విందుముగాక. మా ప్రతి పరిస్థితులలో ఒక బలమైన స్వరముగా, ఒక మెల్లనైన స్వరముగా, ఒక ప్రభావితము చెందే స్వరముగా మేము వినున్నట్లుగా మా హృదయాలను తెప్పరిల్ల చేసి, మా మనసులను తెప్పరిల్ల చేసి మాతో
మీ స్వరాన్ని వినిపించి మమ్మల్ని నీ ప్రియ బిడ్డలుగా చేస్తూ మీరు మహిమయు ఘనతయు ప్రభావములు పొందమని యేసు నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.